పేరు చిరంజీవి అండి. నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ రైతుల యొక్క డౌట్స్, వాళ్ళ పంటల్లో వచ్చే డిసీజెస్ గురించి చెబుతూ రైతులకి మేలు కోరుతా ఈ విధంగా ఉంటానండి. అయితే ఇక్కడ హర్ష అనే వ్యక్తి నాకు ఫ్రెండ్గా తెలుసు. వాళ్ళ యొక్క వ్యవసాయ సెక్టర్ ఏ విధంగా ఉందో దాంట్లో వచ్చి పరిశీలిద్దామని ఈరోజు నేను విజిట్కి వచ్చాను. అయితే నేను చాలా దగ్గరలో తిరిగాను, ఎన్నో ప్రదేశాలు కూడా తిరుగున్నానండి. ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఉంటాయి, 100 ఎకరాలు ఉంటాయి. వాళ్ళ యొక్క టాకింగ్ పవరు, వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క స్వభావాలు, ఎన్నో రకాల యొక్క వ్యక్తులతో పరిచయాలు అయ్యి అన్నీ చేసి అనుభవం ఉంది. కానీ ఇక్కడికి వచ్చే లోపల డిఫరెంట్గా ఉందండి. నాకేంటంటే ఈ హర్ష వాళ్ళ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పోయిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్పు, వాళ్ళ యొక్క 4 తరాల భవిష్యత్తు వారసులు వాళ్ళ గురించి ఒకరినొకరిని పరిచయం చేసుకొని, వేటగిరి రమణయ్య గారు, మల్లికార్జున గారు, వేటగిరి హర్ష గారు, కొడుకు దేవదర్శనం, వీళ్ళ యొక్క మానవతా సంబంధాలు ఎట్లున్నాయంటే అసలు నాకు తెలిసిన నేను తిరిగిన ఫీల్డ్లో, నేను తిరిగిన నా సర్వీస్లో వాళ్ళ యొక్క రిలేషన్ ఎట్లుందంటే, ఒక ఫ్రెండ్స్కి ఏ విధంగా ఉందో, ఒక స్కూల్లో, ఒక కాలేజీలో మన ఫ్రెండ్స్ ఏ విధంగా చదువుకుంటాము, వాళ్ళతో ఏ విధంగా ఫ్రీగా మాట్లాడుకుంటాము, ఏ విధంగా కలిసి ఏ విధంగా ఉంటాము, ఆ వ్యవహారం వీళ్ళ యొక్క నలుగురు యొక్క తరాల్లో వీళ్ళు ఆ విధంగా నేను చూస్తున్నానండి. అయితే ఒక మనిషికి 50 ఎకరాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, నగదు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఎన్నో విలాసాలు ఉండొచ్చు, ఎన్నో అనుభవించవచ్చు. కానీ వీళ్ళ యొక్క వ్యవసాయ క్షేత్రంలోకి నేను అడుగు పెట్టిన తర్వాత వీళ్ళ యొక్క జీవితం లీడ్ ఎట్టుందంటే, ఆ వ్యవసాయ క్షేత్రంలో పోయి వాళ్ళ యొక్క టాకింగ్ పవరు, వాళ్ళ యొక్క అనుభవాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో పోయి ఏదేదో టెంపుల్కి పోయి, ఏదేదో బీచ్కి పోయి, ఏదేదో టూరిస్ట్ ప్లేస్కి పోయి, ఏదేదో మనం ఆనందంగా ఉండే వ్యవహారం నేను చూసున్నా. కానీ వీళ్ళ 4 తరాల యొక్క కుటుంబాలు వీళ్ళు ఏంటంటే, ఇది నెల్లూరు జిల్లాకి దగ్గరలో ఉన్న విడవలూరు. వీళ్ళ యొక్క వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళు పొందే ఆనందం చూసి నాకు ఎంతో ముచ్చటపడింది. ఇల్లు ఇంటి ముందు పొలము, పొలంలోనే కొంచెం ప్లేసు బాగుందండి. వీళ్ళ యొక్క భాషలో, వీళ్ళ యొక్క వ్యవహారం, వీళ్ళ యొక్క లాస్ట్ భవిష్యత్తు గురించి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ విషయాలు చెప్తుంటే వాళ్ళ యొక్క టాలెంటు బయట పెట్టి నేను చూస్తున్నానండి. అయితే వాస్తవానికి వేటగిరి రమణయ్య గారు, అతని యొక్క టాకింగ్ పవరు, అతని యొక్క కవితా విధానం, అతని యొక్క వాక్చాతుర్యం, ఇవన్నీ నేను చూస్తే నా మనసులో ఏమనుకుంటున్నానంటే, ఇతను చిన్నతనంలో ఇతను కానీ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఈ సైడ్లు కానీ పోయి ఉంటే వాస్తవానికి అతని పక్కన ఈరోజు మేము మాట్లాడే పొజిషన్ కూడా ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా టాకింగ్ ఆ వయసులో, ఆ జనరేషన్లో అతను ఇక్కడే ఉండడు. ఎందువల్ల? వ్యవసాయం వల్ల వాళ్ళ ఫాదర్కి ఏమన్నా చేదోడు వాదోడుగా ఏమన్నా ఉండాలేమో, ఏడే ఉండాలేమో అని ఉండేడేమో. కానీ అదేవిధంగా అతను కానీ అందరిలా కానీ తెగదించుకొని కానీ హైదరాబాదు, చెన్నై ఈ విధంగా పోయి కానీ ఉండుంటే వాస్తవానికి అతను ఈరోజు సినీ ఫీల్డ్ ఏ రంగంలో ఉండడో ఎవడికి తెలీదు. అయితే మటుకు వీళ్ళ యొక్క తెలివితేటలకు మటుకు నేను చాలా మెచ్చుకున్నానండి. అదేవిధంగా వీళ్ళ యొక్క అనుబంధం ఎక్కడా లేదండి. నేను తిరిగిన వ్యవహారంలో, నా యొక్క సర్వీస్లో వీళ్ళ యొక్క అనుబంధాలు, వీళ్ళ యొక్క కుటుంబ సభ్యత, కుటుంబ వ్యవహారం, ఒక సినిమా తీసే, ఇప్పుడు కొత్తగా ఒక సినిమా వచ్చిందండి, దాని పేరేంది, శతమానం భవతి. సేమ్ రోజు పండగ రోజు అది శతమానం భవతి సినిమా. మనం ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు దాంట్లో ఉన్న పాటలు ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వీళ్ళ యొక్క కుటుంబంలో నేను ఈరోజు చూశాను. ఆ విధంగా అందరు కానీ ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ప్రతి ఊరు బాగుంటే దేశం కూడా బాగుంటుందని నాకు అనిపించిన నా మనసుకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో విలువలు, కుటుంబ బంధాలు, సంస్కృతి సంప్రదాయాలు, పెద్ద చిన్న గౌరవాలు కొంచెం మసగబారిపోతున్న మాట నిజం. ఎక్కువ శాతం ఏదో కొద్దిమంది ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళకి నిజంగా అభినందనలు కాదు, పాదాభివందనాలు. అటువంటి గుర్తించడం ఒక గొప్ప విషయం. అది హృదయం, మంచి హృదయం ఉంటే తప్ప ఎవరు గుర్తించలేరు.
ఒక మంచిని గుర్తించాలన్నా, ఒక ఆదర్శాన్ని గుర్తించాలన్నా, ఒక నిజాయితీని గుర్తించాలన్నా అది ఇప్పుడు ఈ రోజుల్లో వీలు పడడం లేదు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఆ పరిధికి రావటం లేదు. ఈరోజు ఆ యూట్యూబ్ ఛానల్ చిరు అగ్రి ఛానల్ అధినేత చిరంజీవి గారు ఈరోజు రావడం, ఆయన మా కుటుంబ బంధాలన్నింటిని చూసి ఆయన అభిప్రాయం తెలియజేశారు. ఆయన అభిప్రాయం తెలియజేశారు. అవన్నీ ఆయన మాటల ద్వారా వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. అక్షరాల సత్యాల్ని ఆయన గుర్తించి చెప్పడం అనేది మాకు నిజంగా అభినందనలు. ఆయన దూరం వచ్చేదానికి ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకే ఒక్క విషయం మా నాన్నగారి గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యువకులు భయంకరమైన స్వర్గలోకం లాంటి పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కువ మంది అర్థం చేసుకోలేక ఆ వివాహ జీవితాల్లో ముందుకు పోలేకపోతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క కుటుంబ విలువలు, పెద్ద చిన్న గౌరవాలు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పడం వల్ల అక్కడ మిస్ అవుతుంది. వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో 35 సంవత్సరాల కింద మాకు మ్యారేజ్ అయింది. ఆ రోజుల్లో మా నాన్నగారు చెప్పిన మాట, ఎందుకు ఈ మాట వచ్చి చెప్తున్నా అంటే ఇది చాలా అవసరం వినడం కాడ. నేను మా తల్లిదండ్రులకు ఒకటే పెట్టాను. నేను మ్యారేజ్ చేసుకున్న తల్లిదండ్రులకు ఒకటే అమ్మాయి, అంతే, నివురు లేదు. ఆ విధంగా వాళ్ళు ఏరి కోరి ఈ విధంగా అక్కడే ఆ వ్యవసాయ కుటుంబం, ఇది వ్యవసాయ కుటుంబం వచ్చి ఈ విధంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు చేసుకుని అట్టాడు పోతే ఎట్టా మేము శాశ్వత జీవితంలో చూడాలా, మా ఉండే ఆనందం వాళ్ళకి ఉండాలని వాళ్ళు వృద్ధ దంపతులు అంటే పిల్లలు లేటుగా పుట్టారు. అలాంటి సందర్భాలు ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏరే వాళ్ళు అయితే ఇవ్వరు మామూలుగా, అయ్యా మాకుండేది ఒక బిడ్డ ఆడపోయి వాళ్ళని చూసుకుంటే మా పరిస్థితి ఏందని. మా నాన్నగారి ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఉన్నంతకాలం ఆయన చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయా మాకు ఇబ్బంది లేదు ఇక్కడ, నువ్వు పోయి అక్కడే ఉండి అక్కడ ఆ కన్యాదానం చేసిన తల్లిదండ్రుల్ని అక్కడ మీ వాళ్ళ జాగ్రత్తగా చూడను ఆయన అని. నేను అక్షరాలా పాటించి పితృవత్ పరిపాలన శ్రీరామచంద్రుడు ఎలా పాటించాడు ఆ విధంగానే నాకు మ్యారేజ్ అయిన రోజు నుంచి చివరికి 26 ఏళ్ళు మా మామగారు ఉన్నాడు, 34 సంవత్సరాలు మా అత్తగారు ఉండింది, 35 సంవత్సరాలు మా భార్య ఉండింది. ఆ ముగ్గురిని ఆ విధంగానే చూసి వైరం చేసి అద్భుతంగా చూడడం జరిగింది. మా తండ్రి మాట నిలబెట్టి ఇప్పుడు ఆ చిన్న బాధకర విషయం ఏంటంటే మా ఆయనగాడు మిడిల్లో పోయడం జరిగింది. అయినా ఇప్పుడు ఈ ప్రశాంత కాలంలో నేను మా తల్లిదండ్రులకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆ విధంగా అంకితం అయిపోయి మా బిడ్డలకు ఒకరు ఆదరణగా ఈ విధంగా వ్యవసాయ బంధాలతో ముందుకు సాగుతున్నాం. ఇంత దాన్ని గుర్తించి ఆయన 4 మంచి మాటలు చెప్పడం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబ బంధాలకు ఇవి ఇవ్వాలా, తల్లిదండ్రులు బాగా చూడాలా. ఈ విధంగా ఉన్నప్పుడే మన మానవ జన్మలు అవి ఒకరు ప్రయోజనం పొందుతాయని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను 2021లో ప్రారంభించాను. ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ అన్నగారు రావడం, అల్లూరు నుంచి ఆ ఫీల్డ్ చూడడం, ఓకే ప్రొసీడ్, ఇక జెండా ఊపడం, ఉరికోతలు ప్రారంభించడం జరుగుతుంది. 2021లో అదే జరిగింది, 22లో, 23లో, 24లో, 25లో, ఈ 26లో కూడా. ప్రతి సంవత్సరం కూడా నూతన వరి వంగడాలు, ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలు లేకపోతే నేను యువ రైతు అవ్వాల్సిన అవసరం లేదు. ఎటు తిరిగి ప్రకృతి రత్నగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో రైస్ పండించడం, వాటిని అమ్మడం తెలంగాణ సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం అది. ఫ్రెండ్స్కి, నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులకి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి, బీటెక్ ఫ్రెండ్స్కి, పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి కొలీగ్స్కి, ఇలా అందరికి కుటుంబ సభ్యులు, బంధువులు, రైస్ వినియోగదారులు అందరికి పంపించడం, అది ఒకటి. అది ప్రకృతి రత్నగా ఆ లైఫ్ లీడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలు, అది ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఒక వరి వంగడం సక్సెస్. ఇప్పుడు స్కూల్లో వస్తూ ఉంటారు అందరూ, ఇప్పుడు విద్యార్థులు వస్తారు, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అలాగా ప్రతి వరి వంగడం యొక్క స్వభావం, క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పలేము. మన కర్తవ్యం ఏంటంటే పంట పండించడమే, దాని గురించి చెప్పడం. అది ఆ విధంగా ఒక యువ రైతుగా నాకు నూతన వరి వంగడాలు పంపిస్తున్నటువంటి మంగళ వెంకటరెడ్డి గారు, హుజూరాబాద్ మండలం, సిరిసాపల్లి గ్రామం అన్నగారు మనకు పంపిస్తామంటారు. మనం ఓట్లు కూడా అంటే ఏది పడితే అది కూడా వేయం మనం. ఏది దాంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉంటే, ఇప్పుడు KN 12-300 అగ్గి దగ్గర తట్టుకుంటే, దోమపొడి తట్టుకుంటే, స్టెంబోరా తట్టుకుంటుంది, అవన్నీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ వరి వంగడం పోయినసారి ఏడు జరిగింది. ఈ సంవత్సరం MDU 1426 ప్రోటీన్ 80% ఉన్నందువలన ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నీ కూడా వేయలేం. అన్నగారికి బాగా తెలుసు, ఎందుకంటే సీడ్ పర్పస్లో #1 రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా రంగంలో ఏ విధంగా వెళ్తుంటారో ఆ విధంగా సీడ్ పర్పస్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మన మహారాష్ట్ర, ఇన్ని రాష్ట్రాల్లో, ఈ 5-6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు, ఇలా సీడ్ పర్పస్లో అన్నగారు #1. ఆ విధంగా అన్నగారు మన ఫీల్డ్ విజిట్ వచ్చి చూడడం, వాటిని జెండా ఊపడం, ఆ తర్వాత మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ చేయడం, అంటే హార్వెస్టింగ్ వరి కోతలు, ఆ తర్వాత ఆ సీడ్ పంపించడం, అది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈరోజు అన్నగారు రావడం సంతోషకర విషయం. అదేవిధంగా
మనం వేసే పొలాలు కూడా తాతగారు సంపాదించినటువంటి పొలాలు అవి ఆ నాన్నగారు పర్యవేక్షణ ఈ విధంగా వీళ్ళు అంటే ఆ పొలాలు వాళ్ళు సంపాదించారు కాబట్టి మనం దాంట్లో వేయగలుగుతున్నాం, మనం 10 మందికి ఇవ్వగలుగుతున్నాం. రైతు సోదర మన అందరికీ ఆ సీడ్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. ఓకేనా.